మామూలుగా సినిమాలో ఒక పెద్ద స్టార్‌ని పెట్టుకొని ఇండస్ట్రీని షేక్ చేయడం వేరు. అవునండి. లేదా ఒక మంచి కథ పెట్టుకొని స్టార్ అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టుకొని ఇండస్ట్రీని షేక్ చేయడం వేరు. ఒకే ఒక్క పాటతో మొత్తం తెలుగు ఇండస్ట్రీని కాకుండా సౌత్ ఇండస్ట్రీని మొత్తం షేక్ చేసేశారు. 'బావ బామర్ది' సినిమాలో 'సిల్క్ స్మిత' సాంగ్. అవునండి. సో, ఆ సాంగ్ మేకింగ్ అప్పుడు మీరు ఆ సినిమాకి వర్క్ చేశారు. ఆ సాంగ్ మేకింగ్ అప్పుడు గానీ, ఆ సినిమా చేసేటప్పుడు గానీ, ఈ పాట కొన్ని దశాబ్దాలు నిలబడిపోద్ది. మాస్ ఆడియన్స్‌ని ఒక ఊపు ఊపేస్తది. ఇలాంటి కాలిక్యులేషన్స్ ఏమన్నా జరిగినాయా మైండ్‌లో? సార్ ఇది పాట నా చిన్నప్పటి నుంచి వింటున్నానండి. ఆ! ఏంటంటే ఈ సాంగ్ చెయ్యాలి, సాంగ్ వినిపించాను. సార్. రమేష్ అని చెప్పి ఇంకో కో డైరెక్టర్ గారు ఉన్నారండి అప్పుడు. ఈ సాంగు మా ప్రభల్లో ఉంటది 'కృష్ణా జిల్లా' అని చెప్పి ఆయన పాడితే, కాదయ్య బాబు కృష్ణా జిల్లా అంటే మా భోగం మేళాలుంటాయి కదా! హ్మ్. ఈస్ట్ గోదావరిలో హ్మ్. అక్కడ పాడతారని చెప్పి పాట ఇనిపించాం. ఓకే. యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటదా సార్ అక్కడ ఆ పాట ఇలాగే ఉంటదా? యాజ్ ఇట్ ఈస్‌గా ఉండదండి. ఓకే. ఉంటాయి. బూత్ ఉంటది. ఓకే. ఆ! దాంట్లో బూత్ ఉంటది. హ్మ్. పచ్చి బూత్ ఉంటది. భోగం మేళాలో పాడారు. భోగం మేళం పచ్చి బూత్ ఉంటది. ఆ! ఆ బూత్ తర్వాత ఆ పాట ఉంటదనుకుంటే, ఈ పాట మోహన్ గారికి నచ్చింది. అలాగే మోహన్ గారి పార్ట్నర్ ఉన్నారు 'సీఎం కృష్ణ' గారని. సార్. ఇద్దరికీ నచ్చి ఈ పాట చేయాలని చెప్పి కోడితో చెప్పారు. హ్మ్. కోటి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. అప్పుడు కోటి గారు, రాజు గారు అంత ఇంట్రెస్ట్ లేదు. చూపించలా. లేదు చాలా బావుంటది. దీన్ని ఏ విధంగా చేయాలని చెప్పి మోహన్ గారు పట్టుబట్టి మోహన్ గారు చేయించారండి. హ్మ్. అది ప్రపంచాన్ని ఊపేసింది. ఇప్పటికి ఊపుతుంది. అదే. 'సిల్క్ స్మిత' గారు ఎలా ఉండేవారు సార్ సెట్‌లో? అయ్యో! నేనంటే చాలా ప్రాణం అండి ఆవిడకి. చాలా అసలా ఆహ్, లెలిన్ అనేది ఆవిడ నన్ను. ఎందుకనేది తెలీదు. హ్మ్. గెడ్డం అది చూసి లెలిన్ బాగున్నావా అనేది వచ్చేటప్పుడు భుజం మీద చేయేసి సెట్‌లో తీసుకుంటూ వెళ్ళేది ఆవిడ. హ్మ్. ఆవిడ ఫస్ట్ డబ్బింగ్ చెప్పమని అడిగారు మోహన్ గారు. హ్మ్. నేను చెప్పలేను సార్ డబ్బింగు. రాజా నువ్వు దగ్గరుంటావా? నువ్వు చెప్పిస్తే నేను చెప్తాను. హ్మ్. హ్మ్. ఆహ్, అమ్మాయి మాడ్యులేషన్ ఎవరు చెప్పక్కర్లేదండి. సార్. అమ్మాయి ఒరిజినల్‌గా మాట్లాడిన మాటలే ఇయి. ఆ! సినిమా కోసం మాట్లాడిన మాటలే కాదు. మామూలుగానే అట్టాగే అలాగే మాట్లాడతారు. మాట్లాడతావు. ఆ! ఆ! లేదమ్మా నువ్వు మాట్లాడితే చాలా బావుంటది. నిజంగానా రాజా? నాకు చాలా ఇష్టంగా ఉండేదండి ఆవిడ. అంతే హ్మ్. ఒక ఓపెన్‌గా చెప్పాలంటే ఒక బ్రదర్ ఎఫెక్షన్ కంటే ఎక్కువగా ఉండేది. హ్మ్. సెట్‌లో రాగానే ఎక్కడ రాజా ఎక్కడైనా భుజం పిలిపించుకొని అంత మాట్లాడి ఆ రోజు సీన్ గురించి మాట్లాడి, ఎలా చేద్దాం, ఏం చేద్దాం అని కూడా డిస్కస్ చేసేది. సార్. అంటే నేను స్టేజ్ నుంచి వచ్చానని తెలుసు ఆవిడకి. హ్మ్. ఆహ్, దాంతోటి ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నరు అతను బాగా చేస్తున్నాడు కదా! అనుకుందో ఏమో బాగా ఇదిగా ఉండేది. బ్రదర్ కంటే ఎక్కువ చూసుకునేదండి ఆవిడ సార్. నన్ను. అండ్ ఆ సిట్యుయేషన్‌లో నేను చెప్పిస్తాను అమ్మా మీరు ఓకే అంటే చెప్పిస్తా అంటే పక్కన కూర్చోబెట్టుకొని ఆళ్ళ హస్బెండ్ కూడా వచ్చారప్పుడు. హ్మ్. హ్మ్. పక్కన ముగ్గురికి 3 చైర్‌లేసి నువ్వు నేను డైలాగ్ ఎప్పుడు చెప్పాలో అప్పుడు ఇలా టచ్ చెయ్యి అనేది. ఆ! ఇలా టచ్ చేస్తే డైలాగ్ చెప్పేది. ఆ! 3 డేస్ అండి. 3 డేస్ ఆరేసి 2 గంటలు, 3 గంటలొచ్చి హ్మ్. ఆవిడ చెప్పిన వాయిస్ అండి అది. సార్. అండ్ 'సిల్క్ స్మిత' గురించే వారి గురించే ఒక మాట విన్నాను. సెట్‌లో కొంతమందితో మాత్రమే ఆమె కంఫర్ట్‌గా ఉంటది. వాళ్ళని మాత్రం ఎంత దగ్గరికైనా రానిస్తది. ఎంత బాగైనా ఉంటది. తనకి కంఫర్ట్ లేని మనుషుల్ని చాలా దూరం పెట్టద్ది. వాళ్ళని మాత్రం దగ్గరికి రానివ్వదు. చాలా కోపంగా ఉంటదని చెప్పారు. నిజమేనా ఇది? కంఫర్ట్ కాదండి అసలు అది ఎవరిని పలకరించదు ఆవిడ. ఆ! వచ్చిందా హ్మ్. తన డైలాగ్ తను చేసుకుందా, దూరంగా కుర్చీలో కూర్చుంటది. ఏదో బుక్ చదువుకుంటా ఉంటది. ఇప్పుడు పండు సెల్లొచ్చినియి. సార్. బుక్ చదువుకుంటా ఉంటది. లేదా అసిస్టెంట్‌తో మాట్లాడుతా ఉంటది తప్ప, హ్మ్. ఎవరిని ఎంటర్‌టైన్ చేయటం గానీ, ఎవరి దగ్గరికెళ్ళి మాట్లాడటం గానీ, ఎవరిని తను పిలిపించుకోవటం గానీ, హ్మ్. హ్మ్. ఎప్పుడు లేదు. సార్. ఓపెన్‌గా చెప్పాలంటే 'బావ బామ్మర్ది' టైంలో నాతోటి ఎక్కువ మాట్లాడేది ఆవిడ. హ్మ్. కో డైరెక్టర్‌ని, సార్. తనకు నచ్చిన మనిషిని హ్మ్. కాబట్టి ఎక్కువ నాతోటే ఉండేదావిడ. సార్. బట్ అది ఆమెకి సినీ కెరియర్‌లో చాలా పెద్ద మైనస్ అయింది గదా! మైనస్ ఏం కాదు సార్. మైనస్ అంటే సార్ ఇప్పుడు ఏమోనండి మరి అది మైనస్ అయింది. మైనస్‌గా అంటే తీసుకున్నారేమో తెలీదు 'సిల్క్ మరి. స్మితకి' కొంచెం ఆర్గనెంట్ ఎక్కువ. ఆహ్, యారగంట్ కాదు సార్ ఇప్పుడు సెట్‌లో గంతులేస్తే మంచోడు, సెట్‌లో గంతులేయగానే పక్కెళ్ళి కూర్చుంటే యారగంట్ అనుకుంటాం మనం ఏం చెప్తే యారగంటే కాదు ఆవిడ. హ్మ్. యారగంట్ కాదు. అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ నాకు ఇండస్ట్రీలో ఎవరితో ఇష్యూస్ లేవు. అవునండి. ఆహ్, మొదటి రోజు ఎలా ఉన్నానో ఇప్పటికి అలాగే అందరితో ఉన్నా అన్నారు. బట్ నా దగ్గర ఇంకో క్వెషన్ గూడా ఉంది. అడగండి ఏం పర్లేదు. సార్ ఒక మనిషి జీవితంలో 3 సంవత్సరాల సమయం చాలా ఎక్కువ, తక్కువ? 3 సంవత్సరాల సమయం చాలా ఎక్కువ కదా! చాలా ఎక్కువ గదా! హ్మ్. ఒక హీరో వల్ల అంటే హీరో వల్ల నేను చెప్పను. ఒక హీరోని నమ్మి ట్రావెల్ అవ్వాలని 3 సంవత్సరాల సమయం మీరు లాస్ అవ్వలేదా? మీకెవరు చెప్తున్నారండి ఏంది నేనసల? కొత్త విషయాలు వింటున్నాను నేను.
ఏ హీరోని నమ్ముకోలేదు నేను ఎప్పుడు. నమ్మని నేను అనట్లేదు. ఓకేనండి. ట్రావెల్ అయ్యి ఏ హీరోతో తిరగలేదు నేను. రాజశేఖర్ గారితో ట్రావెల్ అవ్వలేదా? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు నా జీవితం కోసం, నా ఫుడ్ కోసం ఉన్నాను సార్ ఆయన దగ్గర. ఉమ్, ఆయన సినిమా ఇస్తాడని కాదే. ఉమ్, ఎవరు చెప్పారు? మీకు రాంగ్ చెప్పారు. ఆయన అది పెద్ద లైఫ్ అండి అది. అది బ్రహ్మాండమైన జీవితం అది. సార్. ఎలా అంటే నేను మన ఎంఈ రఘు గారి దగ్గర కో డైరెక్టర్గా పనిచేశా. ఆర్తనాదం. ఉమ్, ఈయన హీరో అయిన తర్వాత ఒక సీను నన్ను చేయమన్నారు, యాక్ట్ చేయమన్నారు. ఆ సీన్ చేశాను ఈయన కాంబినేషన్లో. ఉమ్, చేస్తే ఆ నైట్ జీవిత గారు రూమ్కి కవర్ పంపించారు. కవర్ పంపించి యాషర్ గారు రమ్మంటున్నారంటే వెళ్ళా. నమస్కారం సార్ అంటే, ఏం లేదు రజా, మీరు వచ్చిరాని తెలుగులో మీరు అప్పుడు ఇంకా ఎక్కువ కదా, మీరు నేను సినిమా ఒకటి చేస్తున్నాను, దానికి మీరు కో డైరెక్టర్గా ఉండాలి, ఓకే. చేస్తారని అడిగారు. ఉమ్, అలాగేనండి అన్నా. అన్న తర్వాత ఇది రఘు గారు కూడా చెప్పా, ఆయన దగ్గర చేస్తున్నాను కదా, అడిగా, చేతిగానే దానికేముందో అన్నారు. ఉమ్, తర్వాత నేను వెళ్ళి ఆయన అడగటం, ఎక్కడున్నారని ఎతకటం ఉమ్, నేను చేయలే. ఒక రోజు నేను పాండే బజార్లో భోజనం చేసి నడుచుకుంటూ వస్తున్నా. వస్తుంటే జనరేటర్ ఉంది అక్కడ, అంటే రన్ అవుతుంది జనరేటర్. దాని నుంచి వైర్ పైకి వెళ్ళింది 5th ఫ్లోర్కి. ఉమ్, షూటింగ్ జరుగుతుందని చెప్పి ఇలా చూసి నడుచుకుంటూ వెళ్తే క్లాప్స్ వినిపించినాయి. సార్. రాజశేఖర్ గారు ఉమ్, పిలవడం. తెలియదు. పరిగెత్తుకుంటే, ఏం సార్ ఏమైపోయారు సార్, ఎక్కడే కనిపించట్లేదు అన్నారు. లేదు సార్, ఇలాగా మీకు చెప్పాను కదా మీకు చేయమని చెప్పాను. ఆయన మగాడు అనే సినిమా చేస్తున్నాడు. సార్. అప్పటికి గుణశేఖర్ గారు చేసి బయటకు వచ్చేసారు. ఉమ్, ఆ ప్లేస్ ఖాళీగా ఉంది, ఉమ్, మీరు ఈ ప్లేసు చేస్తారా అని అడిగారు. ఓకే. అక్కడి నుంచి 3 సంవత్సరాలు ఆయనతో ఉన్నమాట నిజం. ఉమ్, నా అసిస్టెంట్ డైరెక్టర్ కోసం అండి. ఆయన అప్పుడే నేను డైరెక్షన్ ఎలా చేస్తాను, సార్. నాకు టైం ఉంది, ఇంకా చేయాలి, సబ్జెక్ట్ చేయాలి. ఇప్పుడు లేక కంగారు పడతలేదు సార్, కంగారు పడేవాళ్ళం కాదు. ఉమ్, ఒక 10 సినిమాలు చేయాలి, ఎక్స్పీరియన్స్ సంపాదించాలి, అప్పుడు డైరెక్షన్ చేయాలన్న ఉద్దేశంతో ఉంటాం. కానీ సార్. వెంటనే చేసేయాలి, ఉమ్, లేకపోతే ఈ పొట్టగొట్టి మనం వెళ్ళిపోవాలి. అది ఇప్పుడు ఏమైపోయిందంటే డైరెక్ట్గా ప్రొడ్యూసర్కి పెట్టేసేసి మా వాళ్ళు ముందుకెళ్ళి 2-3 కేసులు కూడా చూశాను నేను. నా దగ్గరికి వచ్చినటువంటి మీరు కేసులు. ఎలాగో ఈసీ మెంబర్ కదా అక్కడ, డైరెక్టర్స్ అవునండి, అసోసియేషన్ చూస్తుంటారు. ఇవి కూడా చూశాను నేను. ఆ. లింక్ నేను అసలు ఎప్పుడు రాజశేఖర్తో సినిమా చేద్దాం అనుకోవటం నా లైఫ్లో అనుకోలేదు సార్. సార్. ఆయన కనుక ఈ పిలిచి ఇచ్చుంటే చేద్దునేమో తప్ప, ఉమ్, అది మగాడు చేశా. మగాడులో ఆయన కాలు ఇరిగిపోయింది. ఉమ్, అప్పటి నుంచి నేను ఆయనకు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాం. సార్. ఆయన ఇంట్లో కదండి, వాళ్ళ నాన్నగారికి నేను ఫ్యామిలీ వాళ్ళ అమ్మగారికి ఫ్యామిలీ, వాళ్ళ తమ్ముడికి గుణాకి ఫ్యామిలీ మెంబర్ని అయిపోయాను. అయిపోవటం ఏంటండి, నాకు ఇంపార్టెంట్ పర్సన్కి ఉద్యోగ నిమిత్తం వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఉద్యోగం వేయించాను. ఉద్యోగం సస్పెండ్ అంటే నాకు ఎంత పేరు ఉండేదో ఒకసారి ఆలోచించండి. రాజశేఖర్ గారి గురించి సరే మీరు ఇంత మంచిగా చెప్పారు, మంచి కదండి, మంచి రిలేషన్ అని చెప్పారు. మంచి రిలేషన్ అండి. తర్వాత వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని అయిపోయాను నేను. ఉమ్, ఉమ్, అంటే సార్ నన్ను ఎవరు కాదనుకోరు సార్. ఉమ్, నేను దాసరి గారి ఇంట్లో, మోహన్ గారి ఇంట్లో, ఇప్పుడు రాజశేఖర్ ఇంట్లో చేస్తున్నప్పుడు వాళ్ళ మదరు ఫాదరు నన్ను కూర్చోబెట్టి మాట్లాడుకునేవారు. మన జీవిత రాజశేఖర్ గారు మ్యారేజ్కి నేను ఉన్నాను. ఉమ్, ఆ భోజనాలు ఒక సెక్షన్ ఉందండి, అంటే విఐపీసు, వివిఐపీసు, మిడిల్, అంటే రాజశేఖర్ గారి ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ నా మీద బరువు పెట్టి ఉమ్, ఆ మొత్తం అంతా నన్నే మేనేజ్ చేసుకోమని చెప్పి అంత ఇంట్రెస్ట్గా ఉన్నానండి ఆయన దగ్గర. ఆయన ఇంట్లో తర్వాత fans కి భోజనాలు పెడతారా వాళ్ళు? భోజనాలు పెట్టారండి, మేము మ్యారేజ్కి పెట్టారు. ఓకే, ఓకే. మ్యారేజ్ యూత్ గారు రాజశేఖర్ మ్యారేజ్ అయినప్పుడు మ్యారేజ్ భోజనాలు పెట్టారు. ఉమ్, ఉమ్, కొన్ని 50-60 వేల మంది వచ్చారు. అబ్బా. అక్కడ ఆయన ఉన్న ఫ్యాన్స్ అందరూ. ఉమ్, అలాగా ఆయనతో ఎప్పుడు నాకు తర్వాత పాప కోసం చేశానండి. ఆయనతో పాప కోసం చేశాను, మగాడు పాప కోసం ఉమ్, ఆర్తనాదం. ఆయనతో చేసిన తర్వాత ఎప్పుడు ఆయన డైరెక్షన్ ఇస్తానన్న ఆయన అనలేదు, నేను అడగలేదు. ఉమ్, ఉమ్, అంటే అప్పుడు చేసి అంటే అంత నేను చెయ్యాలి, అయిపోయింది, నేను అంత నేర్చేసుకున్నాను అని ఎప్పుడు అనుకోలేదండి. ఇప్పటికీ నేర్చుకోవాల్సింది అందుబాటు. సార్. ఇంత ప్రయాణం ఉంది కదా, హిట్లర్ సినిమాకి ముందుగా అనుకుంది రాజశేఖర్ గారిని, తర్వాత అనుకోకుండా ఆ స్క్రిప్ట్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళింది అంట. నిజంగా రాజశేఖర్ గారిని అప్రోచ్ ఎప్పుడూ చదవలేదు. ఏమంటే ఎడిటర్ మోహన్ గారు సినిమా చూసిన తర్వాత ఇది చిరంజీవి గారు చేయాలని అనేసుకున్నాడు. ఇంకా ఎవరొచ్చినా ఆయన ఒప్పుకోడు. ఆయన మైండ్లోకి ఎవరొచ్చినా అలాగే అన్నాడేమో. ఒకవేళ ఆయన వచ్చి అడిగితే నేను చేస్తానని ఆయన ఉంటే చేద్దాంలే అని ఉన్నాడేమో. అలాగే మోహన్ బాబు గారు కూడా అన్నారని అంటారు.
హిట్లర్కి. ఓకే. కానీ నాకు తెలుసుండగా వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళినట్టు తెలియదండి. ఆయన దగ్గర ఉండేవాడిని 24 గంటలు. కానీ ఈయన వాళ్ళని సజెస్ట్ చేశారని మాత్రం నేను అనుకోను. ఏదైనా ఫోన్లో వాళ్ళు ఏదన్నా అడిగారా, ఈయన ఏదన్నా అడిగారా అన్న విషయం నాకు తెలీదు. సరే. అది చూడగానే చిరంజీవి గారికి కొత్తగా ఉంటుంది. హిట్లరు, 5 సిస్టర్సు, బరువులు బాధ్యతలు ఉన్న సినిమా. కానీ ఈయన ఇమేజ్‌కి మించి లేదు. కొత్త ఇమేజి. పని చేస్తదా? పని చేయదా? ఈ డిస్కషన్ జరిగినాయి. పని చేస్తదని చెప్పి ఆయన సుదీర్ఘమైనటువంటి నమ్మకం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.